సో అక్కడ చైతన్య నాట్య మండలి అనే ఒక ఆర్గనైజేషన్ ఉంది. ఆ చైతన్య నాట్య మండలి అమ్మాయి పనిచేసి పాటలు పాడడము, ఊరూరా తిరిగి ఉపన్యాసాలు ఇచ్చడం, ముఖ్యంగా మహిళల్ని ఉద్యమంలోకి తీసుకురావడం అనేది ఈ అమ్మాయి డ్యూటీ అనమాట. అలాగే ఈ అమ్మాయి కొద్దిగా చదువుకునింది, హై స్కూల్ వరకు కూడా వెళ్ళలేదు, చదువుకొని దీంట్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ నుంచి ఆ అమ్మాయి చదువు చెప్పించడం, లేడీస్ సమస్యల మీద పనిచేయడం, అట్లాగే రిక్రూట్ కూడా చేయించడం. ఎందుకంటే ఇప్పుడు మావోయిస్ట్ పార్టీలో నేనున్న టైంలో 18% ఉండేవాళ్ళు స్త్రీలు, ఇప్పుడు 90s లో. ఇవాళ మావోయిస్ట్ పార్టీలో మోర్ దెన్ 50 to 52% ఓవరాల్గా విమెన్ ఉన్నారు. దీనికి ప్రధాన కారణం ఏంటంటే ట్రైబల్ ఏరియా నుంచి ఉమెన్ ఎక్కువగా, వాళ్ళకి ఎందుకంటే ఆల్రెడీ టఫ్ సిచ్యువేషన్లు వాళ్ళకి కూడా అలవాటు అయి ఉంటుంది కాబట్టి మావోయిస్ట్ పార్టీలో ఉన్న ఒకటే, గ్రామంలో ఉన్న పెద్ద తేడా లేదు వాళ్ళు, అందుకని తట్టుకోగలుగుతారు. బయట నుంచి అమ్మాయిలు పార్టీలకు వెళ్తే ఆ కష్టాలని భరించడం కష్టం వీళ్ళకి. అటువంటి హార్డ్ లైఫ్ని వీళ్ళు ఇవాళ అయితే అస్సలు సాధ్యమే కాదు. ఇక్కడ సుఖాలకు అలవాటు అయిపోయి అక్కడ పోయి ఉండలేరు. కానీ ఈ అమ్మాయిలకి పెద్ద ఈ సుఖాలు ఏం లేవు కాబట్టి ట్రైబల్లో కూడా అనేక ప్రాబ్లమ్స్ ఉంటాయి. రీతి రివాజుల పేరుతో స్త్రీల అణచివేత అనేది ట్రైబల్స్ కల్చర్లో కూడా ఉంటుంది. అదంతా వాళ్ళకి విముక్తి వస్తుంది కాబట్టి ఉద్యమంలోకి ఎక్కువ మంది వస్తారు. ఈ అమ్మాయి కూడా పనిచేసింది. ఈ అమ్మాయికి అప్పుడు లీడర్గా పుణ్యం జోగా అనే ఆవిడ ఉండేది. ఆమె కూడా మావోయిస్టు. ఆమె ఆధ్వర్యంలో 2 ఏళ్ల పాటు ఈ సిఎన్ఎం అంటారు, చైతన్య నాట్య మండలిలో పనిచేసింది. దాని తర్వాత అక్కడ పామెడ అనే దళం ఉంది, పామెడ దళం అంటారు. ఆ దళంలో ఈమె చేరింది ఫుల్ టైమర్గా. గన్ పట్టుకొని ఈమె పోరాటం మొదలుపెట్టింది. గొత్తె కమల అనే దళ కమాండర్, ఆ దళ కమాండర్ ఈమెను ఇన్స్పైర్ చేసి పార్టీలకి ఉద్యమంలోకి తీసుకొచ్చింది. అక్కడ నుంచి ఈమె మెల్లమెల్లగా ఎదుగుతూ వచ్చింది. ఫస్ట్ ప్రొటెక్షన్ కమిటీ అంటే కోసా ప్రొటెక్షన్ గ్రూప్ అంటారు. కడారి సత్యనారాయణ పేరు కోసానే. ఆ కోసా సెంట్రల్ కమిటీ లీడర్లకి ఒక ప్రొటెక్షన్ అంగరక్షక దళం అంటారు, ప్రొటెక్షన్ కమిటీ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడికి పోయినా వాళ్ళ చుట్టూ 20-30 మంది దళం ఉంటారు. ఈ దళంలో ఎవరు ఉంటారంటే బాగా ధైర్యంగా ఉన్నవాళ్ళు, గన్ను ఫైరింగ్ కానీ ఎన్కౌంటర్లలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉంటారు. ఎందుకంటే వీళ్ళు పోలీసులు అటాక్ చేసినప్పుడు తమ నాయకుడిని కాపాడుకునే బాధ్యత వీళ్ళ మీద ఉంటుంది. వీళ్ళు చావడానికి కూడా రెడీగా ఉండాలి, ఎందుకంటే వీళ్ళే కదా ఫస్ట్ బ్యాటిల్లోకి వెళ్ళాలి. సో అందుకనే అలాంటి వాళ్ళని మాత్రమే ఏరి పెడతారనమాట. దానికి అమ్మాయి కమాండర్గా ఎదిగింది ఈ కోసా ప్రొటెక్షన్ గ్రూప్. దీన్నే గుత్తుకోయ ఏరియా ప్రొటెక్షన్ గ్రూప్ అని కూడా పిలుస్తారు. దానికి ఈమె కమాండర్ స్థాయికి ఎదిగింది. ఆ స్థాయిలో ఉన్నప్పుడు ఈమె 2 రకాల పోలీసుల మీద అటాక్స్ లో కూడా ఈమె పాల్గొనింది. ఒకటేమో కోయిలిబేడ విలేజ్ లో జరిగింది, రెండోదేమో అబూజ్మడ్ హిల్ ఏరియాలో జరిగిందనమాట. ఈ రెండిట్లో కూడా ఈమె పాల్గొన్నప్పుడు ఫస్ట్ పాపులర్ అయింది ఈమె. పోలీసులు ఈమె మీద పట్టిస్తే 4 లక్షలు కూడా ప్రకటించారు. ఆ తర్వాత ఈమె 2021లో ఏరియా కమిటీ అంటే ప్రొటెక్షన్ కమిటీ నుంచి బయటకు వచ్చి అక్కడ ఏంటంటే మావోయిస్ట్ పార్టీలో రాష్ట్ర కమిటీలు, డివిజన్ కమిటీలు, ఏరియా కమిటీలు, జిల్లా కమిటీలు, ఇలాగా కమిటీలు ఆయా ప్రాంతాల్లో పనిచేసేదానికి కమిటీలు ఉంటాయి. అలాగే ఈమె ఏరియా కమిటీ మెంబర్గా వెళ్ళింది అనమాట అబుజ్మడ్డ ప్రాంతంలో. సో అలా డెవలప్ అవుతూ వచ్చింది. అట్లాగే PLGA పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీకి సంబంధించిన బెటాలియన్ నెంబర్ 1కి కమాండర్గా వీళ్ళ నాన్న ఉన్నాడు. దాంట్లో కూడా ఈమె సభ్యురాలుగా ఎదిగింది. అంటే ఈమెకు కూడా మంచి ఫైటింగ్ నేచర్ ఉంది, గన్ ఫైరింగ్ చేయడం కానీ, డేర్ డెవిల్ యాటిట్యూడ్ కానీ అన్నీ ఉన్నాయి. రెండోది ఆ టెర్రైన్ మీద పట్టుంది, ఆ గ్రామాల మీద కూడా మంచి పట్టుంది కాబట్టి ఈమె అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. ఈ క్రమంలో ఆమెకు రమేష్ అనే ఒక కుర్రవాడు పరిచయం అయ్యాడు. ఆ దళాల్లో వాళ్ళిద్దరూ ప్రేమించుకున్న తర్వాత పార్టీకి చెప్పారు, పార్టీ పెళ్లి చేసింది వాళ్ళిద్దరికి. ఆ తర్వాత రమేష్ అరెస్ట్ అయ్యి మహారాష్ట్ర జైల్లో ఉన్నాడని చెప్తున్నారు. ఈ క్రమంలో ఆమె ఫిబ్రవరి 22, 2025న వరంగల్లో వచ్చి సరెండర్ అయిపోయింది. వరంగల్లో SP అంబర్ కిషోర్ జా అని ఆయన దగ్గర సరెండర్ అయిపోయింది. అప్పుడు ఈమెకి ఆ 4 లక్షలు డబ్బులు ఇచ్చారు, రిహాబిలిటేషన్ కూడా కల్పించారు. అప్పుడు ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ చేయూత్ అనేది తెలంగాణ ప్రభుత్వం ఒకటి పెట్టింది. ఎవరైనా మావోయిస్టులు సరెండర్ అయితే వాళ్ళకి ఆపరేషన్ చేయూత్ అంటే వాళ్ళకి హెల్ప్ చేస్తాం, మేము వాళ్ళ మీద ఉన్న డబ్బులు ఇస్తాము, ప్లస్ రిహాబిలిటేషన్ అంటే ఉద్యోగం కావచ్చు, పొలం కావచ్చు, అట్లాంటివి కల్పిస్తామని, కేసులు ఎత్తేస్తాము, ఇవన్నీ చెప్పారు. దాని కింద ఈమె వచ్చి వరంగల్లో సరెండర్ అయిపోయింది ఇప్పుడు ఫిబ్రవరిలో. అదే పక్క రోజే భద్రాద్రి కొత్తగూడెంలో కూడా ఈమెతో పనిచేసిన మావోయిస్టులు 19 మంది కూడా
రోహిత్ రాజ్ అనే ఎస్పీ ముందు సరెండర్ అయిపోయారు. సో ఒక టాప్ లీడర్ అయిన హిడ్మా కూతురు సరెండర్ అయిపోయింది. ఎందుకంటే ఆమె సరెండర్ అయినప్పుడు చెప్పింది కూడా ఏంటంటే నాకు సిద్ధాంతాల మీద నమ్మకం పోయిందని చెప్పింది. మేబీ పోలీసులు అలా చెప్పిస్తూ ఉంటారు. ఆమె పర్సనల్ రీజన్స్ కూడా ఉండొచ్చు. భర్త జైల్లో ఉండడం, ఆమెకి ఇబ్బందులు ఏవో ఎదురవడం, దాంతో ఆమె కంటిన్యూ కాలేకపోయింది. ఇప్పుడు మావోయిస్టు పార్టీలో నాన్న ఉన్నంత మాత్రాన తన కూతురు ఉద్యమంలో సరెండర్ అవుతానంటే చెప్పుండొచ్చు, నువ్వు వద్దమ్మా సరెండర్ అవద్దు పోరాడాలని చెప్పుండొచ్చు. కానీ ఆమె విననప్పుడు బలవంతం చేసే హక్కు ఎవరికి లేదు. నిజానికి మావోయిస్ట్ పార్టీలో సరెండర్ అవ్వాలన్నా బయటికి రావాలన్నా వాళ్ళకి కానీ చెప్పొస్తే ఏ ఇబ్బందులు ఉండవు. జనరల్గా చెప్పి రానప్పుడే ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఎందుకంటే వాళ్ళకి అనేక అనుమానాలు వస్తాయి. వీళ్ళు ఏమన్నా ఇన్ఫార్మర్గా మారి మనల్ని పట్టిస్తారా అనే డౌట్లు వస్తాయి. తర్వాత పోలీసుకి ఇంటెలిజెన్స్కి వీళ్ళు ఇన్ఫర్మేషన్లు ఇస్తున్నారు అనేది ఇది వస్తుంది. ఇలాగా వాళ్ళకి అనుమానాలు బాగా పెరుగుతాయి. వాళ్ళతో అదేదో నీట్గా మాట్లాడుకొని వస్తే ప్రాబ్లం లేదు. ఈమె నాకు తెలిసి వాళ్ళ నాన్నే కాబట్టి కమాండర్, ఆయనతో మాట్లాడి చెప్పేసి కన్విన్స్ చేసి బయటకు వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది.